కుప్పం మున్సిపాలిటీలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో బుధవారం టీడీపీ జనసేన నాయకులు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో బుధవారం ఆలయ అలంకార మండపం వద్ద గొబ్బెమ్మ అమ్మవారిని సుందరంగా రత్న ఆభరణాలతో పుష్పాలతో చక్కగా అలంకరించి మేళ తాళాలతో 4 మాడ వీధులు గొబ్బెమ్మ అమ్మవారిని ఊరేగించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న జగన్ హామీని అమలు చేయాలని విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం చంటిబాబు పి రాజు తెలిపారు. గన్నవరం నియోజకవర్గం వైసీపీ టికెట్ కేటాయింపులో జరుగుతున్న పరిణామాలు కాకా పట్టిస్తున్నాయి. పార్టీ అధిష్టానం చిట్టిబాబు స్థానం వేరే వ్యక్తికి టికెట్ కేటాయించేందుకు సముఖంగా ఉందన్న సమాచారంతో చిట్టిబాబు అనుచరులు బుధవారం బల ప్రదర్శనకు దిగారు. ఇరవై 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 600 కేజీల కేకులు కంటైనర్ పైన ర్యాలీగా జన సమూహం మధ్య కేకులు ప్రదర్శించారు. 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ గొల్లపూడి 1 టౌన్ సెంటర్ నుండి పంచాయతీ కార్యాలయం వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద కేక్ కటింగ్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ప్రధానంగా రోడ్ల సమస్య ఉందని 10 రోజుల్లోనే ఈ సమస్యను పూర్తి చేస్తానని అన్నారు. చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని పోచంపల్లి పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభా వేదికపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తోందన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు జనసేన అధినేత పవన్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ టు మేడ్చల్ జాతీయ రహదారిపై మేడ్చల్ టు తూప్రాన్ బిఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు 200 ఆటోలతో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. కేబీహెచ్బీలోని ఓ థియేటర్లో టికెట్స్ కోసం ఎగబడిన ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కుప్పం మున్సిపాలిటీలోని 3వ సచివాలయంలో బుధవారం జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వ్రతం ఆచరించే భక్తుల దగ్గర శానిటేషన్ సిబ్బంది వారు డబ్బులు తీసుకోవడం చాలా దారుణమని భక్తులు వాపోతున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎస్కోట నియోజకవర్గంలో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశానికి హాజరై కిరాందోల్ ఎక్స్ప్రెస్ కు స్టేషన్లో స్టాప్ మంజూరు చేయించాలని కోరటం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన నెల్లూరు జిల్లా ఏఎస్పేట గ్రామంలో సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఏస్పేట శాఖ గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంగన్వాడీలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామానికి చెందిన పి తేజేశ్వరరావుకి ఈ నెల 14న శ్రీకాకుళం జేమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. సోమేశ్వర స్వామి దేవాలయంకు 50 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆనం వెంకట రమణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీ ప్రవాస భారతీయుల గల్ఫ్ విభాగం ప్రతినిధులు పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ అధ్యక్షుడితో ముచ్చటించారు. యువగలం ముగింపు సభకు జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కార్యకర్తలు ఏ వాహనం ఉంటే అది వేసుకుని వచ్చేయండి, సభని జయప్రదం చేసి జగన్ రెడ్డికి బుద్ధి చెబుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వెంకట రమణారెడ్డి అన్నారు. సీఎం కాన్వే కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మెడికల్ రిప్స్ దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయిందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, యూనిట్ కార్యదర్శి ఏఆర్సీ వర్మ తెలిపారు.